హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఒక్కసారి పచ్చి పులుసు నలుసుకొని ఈ విధంగా తిని చూడాలండి. టేస్ట్ అద్భుతమండి. ఇలా చేసిన తర్వాత అన్నంలోకే కాకుండా ఇంకా దీన్ని కప్పులో పోసుకొని గూడా స్పూన్‌తోని జుర్రుకుంటూ తాగొచ్చండి. అంత బాగుంది. ఎలా చేయాలో మన కిచెన్‌లోకెళ్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి, దాన్ని ఇలా విడదీసి ఒక బౌల్‌లో అయితే వేసుకుందాం. ఇలా విడదీసి ఈ బౌల్‌లో వేసిన తర్వాత, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే నీళ్లు పోద్దామండి. నీళ్లు పోసి దీన్ని దాదాపు ఒక 10 నిమిషాల సేపయితే దీన్ని నాననిచ్చుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది నానేంత వరకు. ఇప్పుడేం చేద్దామంటే ఒక 2 ఉల్లిగడ్డలు, దాదాపు ఒక 7, 8 పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. అంటే సుమారైన ఉల్లిగడ్డలండి. మరి పెద్దగా ఏం అవసరం లేదు. కొద్దిగా చిన్నగైనా సరిపోతాయి. ఇది స్పైసీ ఎలా ఉందో చూసుకునేసి దాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఎక్కువ గాని, తక్కువ గాని. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటిని శుభ్రంగా ఒలిసి కడిగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఏందంటే ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ గడ్డనైతే తెల్లగడ్డని శుభ్రంగా తీసేసుకుందామండి. ఎందుకంటే అది కొంచెం తినటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉడకదు కూడా తొందరగా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్‌లో సన్నగా, పొడవుగా కట్ చేసుకోవాలి. కానీ దీనికి మాత్రం కొంచెం పాత గడ్డలు వాడండి. అప్పుడే రుచి చాలా బాగుంటుంది. ఈ కొత్త గడ్డల్లో ఏందంటే కొంచెం కారు అన్నది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అనేసి అదంత రుచి అనిపించదు. కొంచెం పాత గడ్డ అంటే బాగా ఆరిన గడ్డ ఉంటుంది చూసారు? అవి గాని అయితే మంచి తియ్యగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అందుకోసం అనేసే చెప్తున్నాను. ఈ పాత గడ్డకేందంటే పొక్కొలిసినప్పుడు మీద కొంచెం నలుపు రంగులో బూజు టైప్‌లో వస్తుంది. కానీ దాన్ని మనం శుభ్రంగా కడిగి ఆ తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. చూడండి ఈ సైజులో మనకి ఇలా సన్నగా పొడవుగా వస్తే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకుంటే ఈ రెసిపీకి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాంట్లో ఇందాక మనం శుభ్రంగా కడిగి తొడియాలు ఒలిచి రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలను అయితే దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని మనం సన్న మంట మీద వేగనిచ్చుకోవాలండి. మంట హైలో ఉండకూడదు. దీంట్లో ఆయిల్ కానీ ఏది కూడా ఒక్క బొట్టు కూడా వాడే అవసరం ఉండదండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా సన్న మంట మీదనే లోపల వరకు బాగా ఉడికే విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలని కొంచెం ఘాటు పెట్టుకునేసి ఇలా వేసి ఈ టైప్‌లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయడమే. ఇక స్టవ్‌తో పని లేదు. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని తీసుకునేసి ఇలా బాగా మెత్తగా పిసుక్కోవాలండి. ఈ చింతపండు గూడా నానబెట్టేటప్పుడు గూడా ఒక విధంగా చేయాలండి. ఎందుకంటే చింతపండులో ఒక్కొక్కసారి దుమ్ము, ధూళి అలాంటిది మీద పేరుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే చింతపండు నానబెట్టేటప్పుడు ఫస్ట్ మనం నీళ్లు పోసినప్పుడు కొద్దిగా అలా అనేసి ఆ నీళ్ళని తీసేసి మళ్ళా ఫ్రెష్‌గా నీళ్లు పోసుకోవాలి. ఓకేనా? ఆ టైప్‌లో చింతపండుని నానబెట్టుకునేసి ఇలా పిసికిన దాన్ని జాలి సహాయంతో ఒక బౌల్‌లోకైతే వేసుకుందామండి. అప్పుడు ఈ తొలకలు, పీసులు ఇలా ఏదున్నా గూడా మనకి బౌల్‌లోకి రాదండి. మనకి ఈ టైప్‌లో ఎంత పులుసు అవసరమో అన్నీ ఈ చింతపండు సహాయంతోనే ఇలా 1కి 2 సార్లు నీటిని పోసుకొని పిసుక్కుంటూ ఈ టైప్‌లో నీటిని దాంట్లో పోసుకోవాలండి. మనకెంత పులుసు అవసరమో అంత. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ఈ పచ్చిమిరపకాయలను గూడా దాంట్లో వేసి వెల్లుల్లి రెమ్మల్ని నలిపి వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు గూడా వేసి ఇప్పుడు కొత్తిమీర అదొక పిడికిడి వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అంటే సగం టేబుల్ స్పూను సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనకెంత ఓపిక ఉందో అంత గట్టిగా దీన్ని పిసకాలండి. ఇలా ఎంత బాగా పిసుకుతామో అది అంత రుచి వస్తుంది. ఓకేనా? ఈ పచ్చి పులుసు కల్లా ఎక్కువ శాతం పిసకడమేనండి. ఇలా కొంచెం ఇవన్నీ నలిగిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే కరివేపాకు ఒక 4 రెమ్మలు అందులో వేసుకుందాం. ఆ కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పిసుకుతుంటే ఆ వచ్చే వాసనకే దీన్ని అన్నంలోకి ఎట్టన్నా ఇప్పుడే తాగాలి అన్నంతగా అంత మంచి స్మెల్‌తోనే నోట్లోంచి నీళ్ళు అట్టే ఊరుతాయండి.
అంత బాగుంటుంది. ఇంకా ఒక విషయం చెప్పనా? ఇది పిసుకుతుంటేనే విలేజ్ సిరికైతే నోరూరి ఇప్పుడే ఈ పని ఆపేసి మరి ఒక కప్పులో ఈ రసాన్ని పోసుకునేసి జుర్రుకుంటూ స్పూన్‌తోని తాగుతుంటే నాకు నవ్వాగలేదండి. ఇది అంత బాగుంది. కానీ ఇది చేస్తున్న ఎవరికైనా సరే సేమ్ అదే ఫీలింగ్‌తోనే ఖచ్చితంగా మీరు గమనించి షార్ట్ నుంచైనా గమనించి చూడండి. చేసేవాళ్ళు ఆ టైప్‌లో ఖచ్చితంగా అది చేసేటప్పుడే కొంచెం అలా తాగేస్తారండి. ఇది చూస్తేనే అలా ఉంటుంది. ఇంకా అన్నంలోకి కలుపుకొని తింటుంటే ఇంకెంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఈ పచ్చి పులుసు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతమండి. ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉందండి. ఎవరు కూడా మిస్ కావద్దు. చాలా అంటే చాలా బాగుందండి ఈ పచ్చి పులుసు. ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో పెట్టండి. మరొక వీడియోలో కలుద్దామా?